దేశపు జాతీయ నది ఏది? ఏ యమునా నది, బి కృష్ణా నది, సి గంగా నది, డి తుంగభద్రా నది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గంగా నది. రెక్కలు ఉన్న ఎగరలేని పక్షి ఏది? ఏ కివి పక్షి, బి నిప్పుకోడి, సి కింగ్ఫిషర్, డి వడ్రంగి పిట్ట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నిప్పుకోడి. దోమలకి మొత్తం ఎన్ని పళ్ళుంటాయి? ఏ 10, బి 36, సి 20, డి 47. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 47. దోమలకి మొత్తం 47 పళ్ళుంటాయంట. 10 మిలియన్లు అంటే ఎంత? ఏ 20 లక్షలు, బి కోటి, సి 10 లక్షలు, డి 2 కోట్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కోటి. దీర్ఘచతురస్రానికి ఎన్ని భుజాలుంటాయి? ఏ 4, బి 3, సి 5, డి 2. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 4. నీళ్లు ఎన్ని డిగ్రీల సెల్సియస్ దగ్గర మరుగుతాయి? ఏ 100 డిగ్రీల సెల్సియస్, బి 50 డిగ్రీల సెల్సియస్, సి 20 డిగ్రీల సెల్సియస్, డి 80 డిగ్రీల సెల్సియస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 100 డిగ్రీల సెల్సియస్. ఉపాధ్యాయుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఏ మార్చ్ 8వ తేదీ, బి జనవరి 26వ తేదీ, సి సెప్టెంబర్ 5వ తేదీ, డి అక్టోబర్ 5వ తేదీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సెప్టెంబర్ 5వ తేదీ. రష్యా దేశపు కరెన్సీ ఏది? ఏ యూరో, బి టాకా, సి థాయ్-బాత్, డి రూబుల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రూబుల్. యూరో కరెన్సీని కలిగి ఉన్న దేశాలలో మీకు తెలిసిన ఒక 2 దేశాల పేర్లు కామెంట్ చేయండి. అండ్ అలాగే టాకా ఇంకా థాయ్-బాత్ ఏ దేశాల కరెన్సీయో కూడా తెలిస్తే కామెంట్ చేయండి. గుజరాత్ రాష్ట్రం యొక్క రాజధాని ఏది? ఏ లక్నో, బి పాట్నా, సి గాంధీనగర్, డి చెన్నై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గాంధీనగర్. బాస్కెట్బాల్ టీంలో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? ఏ 5, బి 6, సి 7, డి 4. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 5. చీమకి మొత్తం ఎన్ని కాళ్ళుంటాయి? ఏ 8, బి 6,
సి 4, డి 5. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 6. వారంలో చివరి రోజు ఏది? ఏ శుక్రవారం, బి సోమవారం, సి ఆదివారం, డి శనివారం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి శనివారం. చాలామంది దీనికి ఆన్సర్ ఆదివారం అని చేస్తుంటారు. కానీ ఆదివారం వారంలో చివరి రోజు కాదు, మొదటి రోజు. దాని పేరులోనే తెలిసిపోతుంది, ఆది వారం. బ్రిటిష్ వాళ్ళు ఆదివారాన్ని వీకెండ్గా మార్చేశారు. కానీ ఆదివారం వీకెండ్ కాదు. వారం సోమవారంతో మొదలవదు, ఆదివారంతో మొదలవుతుంది. 5 సూర్యుడులు ఒకేసారి ఏ దేశంలో ఉదయించాయి? ఏ జపాన్, బి ఇండియా, సి చైనా, డి న్యూజిలాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చైనా. ఈ అద్భుతమైన సంఘటన ఉత్తర చైనాలో జరిగింది. ప్రకృతిలో జరిగిన ఈ అద్భుతం సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అయ్యింది. ఒకేసారి 5 సూర్యోదయాలు అంటే వినడానికి వింతగా, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కదా. అయితే ఇక్కడే మనకి ఒక డౌట్ రావచ్చు, మనకున్నది ఒకే సూర్యుడు కదా, ఒకేసారి 5 సూర్యోదయాలు ఎలా జరిగాయి అని. అయితే ఈ ఇమేజ్ మధ్యలో ఉన్న సూర్యుడు నిజమైన సూర్యుడు, పక్కనున్నవి దాని ప్రతిబింబాలు. అయితే ఆ ప్రతిబింబాలు ఎలా ఏర్పడ్డాయంటే, అప్పుడు ఉత్తర చైనాలో -20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. దానివల్ల వాతావరణంలో మంచు బిందువులు ఏర్పడ్డాయి. ఆ మంచు బిందువులపై సూర్యకిరణాలు పడడం వల్ల రిఫ్లెక్ట్ అయ్యి సూర్యుడి ప్రతిబింబాలు ఏర్పడ్డాయి. అలా 5 సూర్యోదయాలుగా కనిపించాయి. భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ ఏది? ఏ ఐసిఐసిఐ బ్యాంక్, బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి హెచ్డిఎఫ్సి బ్యాంక్, డి ఆంధ్ర బ్యాంక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దేశం ఏది? ఏ రష్యా, బి ఆఫ్ఘనిస్తాన్, సి ఆస్ట్రేలియా, డి ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రష్యా. ఈ ఎపిసోడ్లోని టోటల్ 15 క్వశ్చన్స్కి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.